జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచన చేసి పార్టీ నాయకత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇంతకుముందు ఓ 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వాటితో పాటు మళ్ళీ ఈరోజు ఇంకొక 27 స్థానాల్లో కొన్ని కొంత మార్పులు చేర్పులు కొన్ని కొత్త పేర్లు కూడా మరి చేశాము. అవన్నిటిని కూడా ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా ఆలోచన ఒకటే, ఏదైతే గెలుపుకు అవకాశాలు ఉంటాయో, ఎవరైతే ప్రజాసేవలు అంకితమై ఉన్నారో వారిని, అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపుకు అవకాశం చేయాలనేది, అలాగే పాత వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీ తాలూకు ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. ఆ నేపథ్యంలోనే ఈరోజు 27 స్థానాలకి మరి చేశాము. వరుసగా మరి చదువుతున్నాం, తమందరూ కూడా దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని, మాలగుండ్ల శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోలదరాజు శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు. ఆవిడని మరి దాని ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అరకు ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుళ్ళ భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళ్ళ రాజేష్, ప్రముఖ డాక్టరు, స్థానికుడు, ఆ డాక్టర్ తాళ్ళ రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా అనకాపల్లి కాన్ఫరెన్స్లో చేసిన వారిని ఎంపిక జరిగింది. అలాగే పాయకరాపడి ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మా రాజ్యంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని, వారిని పాయకరాపేట ఎస్సీ కాన్ఫరెన్స్లో ఆయనగా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది పోటీలో. అలాగే రామచంద్రపురంకి ప్రస్తుతం మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పి గన్నవరం ఎస్ఐ విపత్తి వేణుగోపాల్ ప్రస్తుతం ఎవరైతే జడ్పీ చైర్పర్సన్ ఉన్నారో, జడ్పీ చైర్మన్గా తూర్పుగోదావరి జిల్లాకు ఉన్న వాయిని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. పిఠాపురం శ్రీమతి వంగా గీత గారు తెలియని వాళ్ళు లేరు. ఆవిడ రాజ్యసభ మెంబర్గా, అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం, అలాగే మా జిల్లా చైర్మన్గా చేసిన వంగా గీత గారిని, ఎమ్మెల్యేగా చేసిన వంగా గీత గారిని పిఠాపురంకి ఆవిడని అభ్యర్థిగా ప్రస్తుతం కాకినాడ లోక్సభ. జగ్గంపేటకి తోట నరసింహం గారు మాజీ మంత్రి గారు, ఆయన అంతకుముందు మాజీ మంత్రిగా చేశారు. ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ప్రతిపాడు వరుపుల సుబ్బారావు మాజీ శాసనసభ్యుడు, అలాగే మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు చేశాడు. అతన్ని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే రాజమండ్రి సిటీ మార్గాన్ని భరత్, ఆయన ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన్ని సిటీ తాలూకా శాసనసభ స్థానానికి ఆయన ఎంపిక చేయడం జరిగింది. ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ఇప్పుడు మంత్రిగా ఉన్న తర్వాత బీసీ వెల్ఫేర్ పర్యవేక్షిస్తున్న వేణుగోపాలకృష్ణని ఆయన అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆయన ఇంతకుముందు జిల్లా చైర్మన్గా కూడా మరి తూర్పుగోదావరి జిల్లాకు చేసిన వ్యక్తి ఆయన. అలాగే పోలవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీకి శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి, ఎవరైతే బాలరాజు గారు ఉన్నారో సీనియర్ శాసనసభ్యులు, వారి తాలూకా సతీమణి రాజ్యలక్ష్మి గారిని ఎంపిక చేసి అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కదిరి బిఎస్ ముక్బాల్ అహ్మద్ మైనార్టీకి చెందినవాడు, స్థానికుడు. ఆయన్ని అక్కడ అభ్యర్థిగా రేపు అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం. కదిరికి ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపత్తి చంద్రశేఖర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎర్రగొండపాలెం, అక్కడ
ఎమ్మికనూరు మాచాని వెంకటేష్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఆ మాచాని వెంకటేష్ని అక్కడ మరి అభ్యర్థిగా శాసనసభ స్థానానికి పార్టీ తరఫున అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. తిరుపతికి బొమ్మన అభినయ్ రెడ్డి ఎవరైతే ప్రజెంట్ శాసనసభ్యుడిగా టీటీడీ చైర్మన్ ఉన్న కమలాకర్ రెడ్డి గారి కుమారుడు అభినయ్ రెడ్డిని వచ్చి అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా ఎవరైతే మరి గుంటూరు ఈస్ట్కి ఎమ్మెల్యేగా ఉన్న వారి తాలూకా కుమార్తెని అక్కడ మరి ఈ స్థానానికి వచ్చి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది. మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి ఎవరైతే ఇప్పుడు పేర్ని నాని గారు ఉన్నారో మరి వారి తాలూకా తనయుడు మరి కృష్ణమూర్తి గారు, అంటే వాళ్ళ నాన్నగారు పేర్ని కృష్ణమూర్తి గారు అని ఎక్స్ఎంపీ గారు ఎక్స్ మినిస్టర్ గారు ఉండేవారు. ఆ కృష్ణమూర్తి గారి పేరునే ఈ అబ్బాయి కూడా పెట్టారు. ఆ కృష్ణమూర్తి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. నాని గారి అబ్బాయి వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక శాసనసభ్యులుగా ఇప్పుడు అక్కడ శాసనసభ్యులు ఉన్నాడు. వారి తాలూకా ధనుడు మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే పెనుగొండకి శ్రీమతి కేవి ఉషా చరణ్ ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. మరి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న ఎవరైతే ఉషా చరణ్ ఉన్నారో వారిని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కళ్యాణదుర్గంకి తలాది రంగయ్య ఎవరైతే అనంతపురం ఎంపీగా ఉన్నారో ప్రజెంట్ ఎంపీగా ఉన్నారో వారిని కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. అరకు ఎస్టీ శ్రీమతి గొట్టేటి మాధవి ఈవిడి ఇప్పటివరకు అరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. రేపు జరిగే శాసనసభలో అరకు ఎస్టీ స్థానం నుంచి ఆమెను అభ్యర్థిగా పార్టీ నిర్ణయించని తమ తెలియజేస్తున్నాం. పాడేరు ఎస్టీ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు ఈయన ఒక ప్రముఖ న్యాయవాది. ఆయన ఆ న్యాయవాదిని విశ్వేశ్వరరాజుని అక్కడ పాడేరు ఎస్టీ స్థానానికి ఆయన శాసనసభ అభ్యర్థిగా మా పార్టీ తరఫున నియమించడం జరిగింది. విజయవాడ సెంట్రల్ అని ప్రస్తుతం మాజీ మంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ సెంట్రల్కి అభ్యర్థిగా నియమించడం జరిగింది. అలాగే విజయవాడ వెస్ట్కి షేక్ ఆసిఫ్ ఇప్పుడు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న షేక్ ఆసిఫ్ని ఇంతకుముందు ఇన్ఛార్జ్ కూడా ఉండేవారు. ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఇవాళ పార్టీ తీసుకున్న నిర్ణయం ఒకటే, మార్పులు చేసిన అందరినీ గెలిపే ధ్యేయంగా ప్రజాసేవ ధ్యేయంగా ఆలోచన చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఇందులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీ ఇంకా కార్యక్రమాలకి లేదు ఇంకా అవసరమైన బోల్డన్ని పార్టీలో వచ్చే అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీలో బోల్డని అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశాలకి వాళ్ళందరినీ వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మొన్న 11 చేశాం కదమ్మా, ఇప్పుడు 27 చేశాం కదా, 23 లేకపోతే మళ్ళీ రాము మీ దగ్గరికి, ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. పార్టీ ఆఖరి వరకు కూడా పార్టీ గెలిపే ధ్యేయంగా 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఆఖరి వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని చేస్తామో ఎవరు చేయదా ఏంటనేది ఎప్పుడనేది దీనికి అంటూ లేదు. 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. చెప్పాను కదా ఉంటారని చెప్పేది అనౌన్స్ చేశాను. రేపు మా అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పాను కదా తల్లి, చెప్పాను కదా. అది ఇతర పార్టీ నుంచి ఈ రాజకీయ పార్టీ ప్రక్రియ ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికల సందర్భాలు వచ్చినప్పుడు అటు ఇటు వస్తుంటారు వెళ్తుంటారు. మా పార్టీ తరగతి నిర్ణయం మాత్రం ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరు చేసినప్పుడు కూడా వారి తరగతి గుణగణాలు పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రజల్లో ఉన్న ఎలివేషను దాంతోపాటు మా పార్టీ పట్ల మా నాయకుడి పట్ల ఉన్న అంకితభావం అన్ని బేరీజులు వేసుకొని ఆ నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు విషయం ఏంటంటే నేను మొన్న 11 పెట్టాం, ఈరోజు 27, ఇవాళకి ఇది అంతా జరగనియండి నేను డిస్కషన్. ఆ విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో రేపు మళ్ళీ వస్తాం, మళ్ళీ ప్రస్తావన పెడతాం, అప్పుడు మనం మాట్లాడతాం. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా సర్వేలు బాగున్నా కూడా మమ్మల్ని మారుస్తున్నారని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పోతలపట్టు కానీ జగంపేట ఎమ్మెల్యే గారు కానీ సరే వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మేము నిర్ణయం చేయట్లేదు, లేకపోతే దాన్ని వ్యతిరేకించలేదు, దానికి యాడ్వాన్స్గా మేము చెప్పట్లేదు.
పార్టీ తాలూకా నిర్ణయం పార్టీ ఆలోచన చేసి 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సేవలు కూడా వినియోగించుకుంటాము. ఇంకొక రకంగా వాళ్ళ సేవలు తీసుకుంటాము. వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఇస్తాము. వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ చూస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం.